పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది తెలుసు కదా మూవీకి సంబంధించినటువంటి రివ్యూగా దీన్ని భావించండి. హీరో సిద్ధు జొన్నలగడ్డ, హీరోయిన్ రాశి ఖన్నా, ఇంకొక రెండో హీరోయిన్ శ్రీనిధి శెట్టి. హీరో 3 సంవత్సరాల వయసులో తండ్రి చనిపోతాడు. తర్వాత 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వయసులో తల్లి చనిపోతుంది. అత్త వాళ్ళు పెంచుకోవడం కష్టంగా ఉన్నటువంటి కుటుంబానికి దగ్గరగా ఉండాల్సినటువంటి కుటుంబానికి దూరంగా ఉంటాడు. మంచిగా చూడాల్సిన అత్తగారు ఎలా ఉండకూడదో ఆ కుటుంబం ఎలా ఉండకూడదో అట్లాంటి పరిస్థితుల్లో జీవిస్తాడు. సీన్ కట్ చేస్తే అనాథాశ్రమంలో ఉంటాడు. సో ఈ క్రమంగా సాగుతూ ఉంటుంది హీరో పరిస్థితి. మీకు తెలుసు కదా, టిల్లు సిద్ధు జొన్నలగడ్డ. సో డైలాగులు బాగుంటాయి. దాంతో పాటుగా ఈ సినిమా ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ, ఒక సిన్సియర్ లవ్ స్టోరీ, ఒక తల్లిగా, ఒక కలలుగానేటువంటి తల్లిగా, ఒక కలలుగానేటువంటి తండ్రిగా ఇద్దరు హీరోయిన్లు అదే మాతృత్వం కోసం తాపత్రయపడటం, హీరో కుటుంబం కోసం తాపత్రయపడటం, ఇదంతా సమూహారం. అనేక సెంటిమెంట్లు, అనేక డైలాగుల మధ్య ఇది నడుస్తూ ఉంటుంది. సహజంగానే మధ్యతరగతి కుటుంబాల్లో ఇది మామూలుగా ఉండదు. భార్యాభర్తలకు సంబంధించి ఇద్దరు భార్యల సంగతి దేవుడెరుగు. ఒక భార్య ఉంటేనే మధ్యతరగతి కుటుంబాల్లో చాలా రచ్చరచ్చగా ఉంటుంటుంది. సో ఇద్దరు భార్యల్ని మెయింటైన్ చేయటం అంటే దాదాపుగా ఒకే ఇంట్లో పెట్టి ఇది పరిస్థితి. సీన్ కట్ చేస్తే మనం సినిమా పేర్లు చివరిలో పడతాయి. సీన్ కట్ చేస్తే సినిమా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవటం భోగిమంటలు లాగేసి అందులో హీరో జ్ఞాపకాలన్నీ అందులో వేసేస్తూ ఉంటాడు. సో సెకండ్ హీరోయిన్కి సంబంధించిన లవ్ ఫెయిల్యూర్ అది. దాని నుంచి బయటపడి రాశి ఖన్నా హీరోని పెళ్లి చేసుకునే ప్రయత్నం చేస్తాడు. సో ఆ లవ్ ఫస్ట్ స్క్రీన్లో రెండో హీరోయిన్కి సంబంధించినటువంటి ఫస్ట్ లవ్లో నుంచి బయటకు వచ్చేటువంటి క్రమంలో హీరో ఫ్రెండ్ చాలా మ్యాట్రిమోనియల్ పెట్టి చేస్తూ ఉంటుంటారు. అందులో అమ్మాయిలకి సంబంధించి పెళ్లి చూపులు ఇవ్వాలి, రేపు అమ్మాయిలు ఎలా ఉన్నారని చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్ అది గట్టిగా ఉండే. అది చూస్తారా చూడరు అనేటువంటి దాన్ని ప్రయోగాత్మకంగా పెట్టి చేయటం అనేది ఆ గుండె బతకాల్సిందే, చాలా బతకాల్సిందే. సో ధైర్యం చేసి తీశాడు. కొంతమంది ఫెమినిస్టులు ఉంటారు ఇంటర్వ్యూలో, కొంతమంది అమ్మ కూచి నాన్న కూచీలు ఉంటారు ఆ పెళ్లి చూపుల్లో, ఇంకొంతమంది అడ్వాన్స్గా టెక్నాలజీగా ఉంటారు. ఇట్లా రకరకాల అమ్మాయిల మైండ్ సెట్స్ని చూపించే ప్రయత్నం చేశాడు. కొంతమంది సిగరెట్ తాగేటోళ్ళు, కొంతమంది ఉపవాసాలు చేసేటోళ్ళు, ఇట్లా రకరకాల క్యారెక్టర్స్ మనకి సమాజంలో ఉన్న క్యారెక్టర్స్ని ఉండే. సినిమా అంటే డాక్యుమెంటరీ అంటే పెద్దగా తీయొచ్చు. సినిమా అంటే 2 నుంచి 2.5 గంటల మధ్యనే ఉంటుంది. కొన్ని 3 గంటలు ఉంటుంది ఒక భాగం, అయిపోయిన ఎక్కువ 2.5 గంటల మధ్యనే ఉంటుండేది. 2.5 గంటల్లో ఇదంతా చూపించడం. డాక్యుమెంటరీ అయితే విస్తృతంగా చూపించవచ్చు, సీరియల్ అయినా విస్తృతంగా చూపించవచ్చు. కానీ సినిమా 2.5 గంటల్లో చూపించడం అంటే డైరెక్టరు ఎంత స్క్రిప్ట్ 1కి 4 సార్లు రాసుకుంటే తప్ప స్క్రిప్ట్ని ప్రజెంట్ చేయలేడు. సో ఇది అయితే రెండో హీరోయిన్ మొదటి లవ్ రెండో హీరోయిన్ సీన్ కట్ చేసి ఎక్కడికి వెళ్ళిపోద్ది. ఫస్ట్ హీరోయిన్ రాశి ఖన్నాని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ చర్చ ఇద్దరికి కూడా, హీరోకి హీరోయిన్కి ఇద్దరికి పిల్లలంటే ఇష్టం, కుటుంబం అంటే ఇష్టం. టెక్నికల్గా రాశి ఖన్నాకి గైనిక్ సమస్యలు ఉంటాయి, CPOD ఏదో అంటారు. దానికి సంబంధించి పిల్లలు పుట్టే అవకాశం లేదు. 90% కాదు, అట్లా చెప్పాల్సి వస్తే డాక్టర్ 100% మాతృత్వం గర్భం ధరించే, లేకపోతే తల్లిగా ఇదయ్యే అవకాశం లేదు. మారుతున్న ఆధునిక కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఈ సెర్చింగ్లో ఒక తీవ్రమైనటువంటి ఒత్తిడిలో, డిప్రెషన్ ఉన్నటువంటి ఏజెంట్కి సహజంగా ఎవరో కలుస్తారో అక్కడికి తీసుకెళ్తారు. అదే ఫెర్టిలిటీ సెంటర్, IVF అంటారు కదా, ట్రెండ్ అంతా ఇదే నడుస్తూ ఉంది. సో ఈ ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి నడుస్తూ ఉంటుంటాయి. ఈ ఫెర్టిలిటీ సెంటర్కి సంబంధించి వచ్చినప్పుడు జంటలో మగవాళ్ళ యొక్క స్పెర్ము,
ఆడవాళ్ళ యొక్క అండం తీసి వేరే గర్భంలో పెడతారు. అది అద్దె గర్భం అంటారు, సరోగసి అంటారు వాళ్ళకి సంబంధించి. సో దీనికంటే అద్దె గర్భం స్టార్ట్ చేయడానికి ముందు రాశి కన్నా రాగా అనేటువంటి శ్రీనిధి శెట్టి అనుకుంటాను, షేద సంశెట్టి రెండో హీరో, ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తుంది కంటిన్యూగా క్లాస్కి వెళ్తూ. ఈ రాశి కన్నా బాధ చూడలేక, అంటే తల్లిగా మాతృత్వం అయ్యే బాధ చూడలేక, నేనే మీ పిండాన్ని మోస్తాను, మీ బిడ్డని మోస్తాను అని అంటుంది రాగా రెండో హీరోయిన్. సో ఈ క్రమంలో హీరో దగ్గరకు వచ్చి ప్రపోజల్ పెడితే ఆలోచించుకొని అంటాడు. హీరో నలుగుతూ ఉంటుంటాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఫస్ట్ నుంచి చివరి దాకా మందు తాగటం, సిగరెట్లు తాగటం కల్చర్ ఉంటుండే సినిమాలలో. సో ఇది పరిస్థితి. ఇట్లా కొనసాగుతున్నటువంటి క్రమంలో కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ హీరో పెడతాడు. డైలాగ్స్ కంఫర్టబుల్గా ఉంటాయి. ఆ హీరో భరించే బాధలు చూడలేక ప్రేక్షకులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తూ ఉంటుంటాం. సో ఇద్దరిని సర్ది చెప్పలేకపోతుంటాడు. ఇద్దరు భార్యలు ఉన్న వాళ్ళకి నేను ఎరుగుతును ఆ సమస్యలు ఉంటాయి. సో ఇక్కడ మొదటి లవరు పెళ్లి చేసుకున్న భార్య, వీళ్ళ అండాన్ని తీసి అండాన్ని స్పెర్మ్ తీసి సరోగసిలో పెడతారు. జనరల్గా ఈ అద్దె గర్భాల పేరుతోని, ముఖ్యంగా హ్యూమన్ బీయింగ్లో ఉన్నటువంటి సమస్యలతో సరోగసికి చాలా నామ్స్ అండ్ జెండర్స్ వచ్చినాయి, నియమ నిబంధనలు వచ్చినాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి, దేశవ్యాప్తంగా కూడా అలాంటి తరహా సరోగసి కార్యక్రమాలన్నీ వచ్చేసినాయి. సో పిల్లల పుట్టిన వాళ్ళకి సంబంధించి, సహజంగా పిల్లల పుట్టిన వాళ్ళకి సంబంధించి వచ్చినప్పుడు మగవాళ్ళకి స్పెర్మ్ కౌండం లేకపోవడం, ఆడవాళ్ళకి గర్భసంచి సమస్యలు ఉండొచ్చు. అది కామన్గా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు. కొంతమందికి మంచిగా ఉండొచ్చు, కొంతమందికి రేరు కేసులలో, కొన్ని కేసులలో 100కి 1000కో 5-10 కొంతమంది మాతృత్వానికి దూరం అయ్యే పరిస్థితి. అంత మాత్రాన అనుకోవాల్సిన పని లేదు. సహజంగా గొడ్రాలు గొడ్డుపోతుళ్ళు అని అంటుంటూ ఉంటారు. నాకు తెలిసి నేను అట్లా అని భావించట్లేదు. మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుకూలంగా మనం చూసుకున్నప్పుడు ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చినాయి, ఐవీఎఫ్లు వచ్చినాయి. అట్లా ట్రై చేసుకోవచ్చు. పిల్లలు లేకపోతే దత్తత తీసుకుని పెంచుకోవచ్చు. సో ఇవాళ రేపు పిల్లలు చూస్తున్నారని గ్యారంటీ కూడా లేదు. వాళ్ళు చూసేదాకా వీళ్ళు బతుకుతారన్న వారంటీ అంతకంటే లేదు. హార్ట్ అటాక్, యాక్సిడెంట్ అయ్యో, లేకపోతే తిరుగుతున్న చనిపోతే పిల్లలతో సేవ చేయించుకోవాల్సిన పని లేదు. మనిషి అన్న అమృతం తాగుతాడా? క్షీరసాగర మదనంలో చినికినటువంటి వచ్చినటువంటి అమృతం అదేమన్నా 1000 ఏళ్ళు 1,00,000 సంవత్సరాలు బతకడానికి. ఎవరు బతికినా 100-110 మ్యాక్సిమం. చాలామంది 50కే లేచిపోతూ ఉన్నారు రకరకాల దురలవాట్లతో. సో ఇది పెద్దలారా మిత్రులారా. అందుకోసం ఆడపిల్లలకు సంబంధించి, ముఖ్యంగా మహిళలకి సంబంధించి పిల్లలు పుట్టకపోవటం, గర్భం లేటుగా అందుకోవటం, రకరకాల చర్చ ఉంటుంది. శృంగారం గురించి మాట్లాడొద్దు అంటారు, పిల్లలు పుట్టకపోతే ఇంకోటి అంటారు. నేను ఒకటి చెప్తాను, ఒకడున్నాడు బక్కగా ఉంటే బక్కగున్నాడు అంటారు, బాగా తిని లావైతే ఎద్దుకెద్దయిండు అంటారు, బక్క ఎత్తుంటే ఎద్దుకే తాడి చెట్టు ఎదిగినట్టు, రేవులో తాడి చెట్టు ఎదిగినట్టు ఎదిగిందంటారు. చొరవగా మాట్లాడుతుంటే వీడికి చిన్నప్పుడు వసపోసారంటారు. ఏం మాట్లాడకపోతే అంత రిజర్వ్డ్గా ఉండాల్సిన అవసరం ఉందా అంటారు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడితే తాచితూచి మాట్లాడతారు, కాటా వేసి అంటారు. జోక్స్ చేస్తే ఎప్పుడు జీవితం అంతా జోకులే విడిదంటారు. ముఖం సీరియస్గా ఉంటే ఎప్పుడు మొఖాన పేలాలు ఎగుతున్నాయి అంటారు. ఏదో అంటూనే ఉంటారు. సో ముఖ్యంగా అట్లనే మహిళలకు సంబంధించి కూడా గొడ్డుబోద్ది గొడ్రాలు అంటూ ఉంటారు. వాళ్ళు ఏదో వస్తే ఎదురొస్తే పనులు కావట, అరెస్ట్ అవ్వటం, ఇవన్నీ ఉంటాయా? నాకు ఏదైనా పని ఉందనుకో, నేను దారిలో వెళుతుంటే భర్త చనిపోయిన ఆడబిడ్డ, చెల్లో, అమ్మో, అక్క ఉన్నారనుకో, నా పనికి వాళ్ళు ఎదురు రావడానికి సంబంధం ఏముంటుంది? నేను నా పని మీద పోతున్నా, పిల్లి ఎదురు వస్తుంది. నా పని మీద పోవటానికి, నా పని అవ్వటం కాకపోవటం నాకు సంబంధించిన వ్యక్తికి సంబంధించినటువంటి అంశం. పిల్లి ఎదురు వస్తే కాదా? ఈ రకరకాల మూఢనమ్మకాలు, సెంటిమెంట్స్ అనేవి మానవ జీవితానికి ప్రతికూలంగా తయారైనాయి. సో ఈ క్రమంలో ఆధునిక కాలమాన పరిస్థితుల్లో ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్స్ వచ్చినాయి, సరోగసి అద్దె గర్భాలు వచ్చినాయి. వాళ్ళ పిల్లలకి సంబంధించినటువంటి స్పెర్మ్ని అద్దె గర్భాల్లో పెట్టి పెంచేటువంటి ఒక లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది.
సో, దాని మీద కూడా నార్మ్స్ అండ్ జెండర్స్ చాలా కఠినంగా వచ్చినాయి. వాళ్ళ బంధువులకు సంబంధించి వాళ్ళని పెట్టుకోవాలని చెప్పేసి. ఎందుకంటే అదొక వ్యవస్థలాగా తయారైంది. సో, ముఖ్యంగా ఐవీఎఫ్‌లో కూడా పెద్ద సమస్య ఒకటి ఏందంటే ఫెర్టిలిటీ సెంటర్స్‌లో తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలో అది జనరల్‌గా 50,000 నుంచి 1,50,000 అనేది జనరల్‌గా ఉండాలి. అది 50,000 నుంచి 50,00,000 దాకా వెళ్తా ఉంది రేషియో. వాళ్ళ అవతల వాళ్ళ సరోగసి లేకపోతే ఐవీఎఫ్‌కి వెళ్ళేటువంటి వాళ్ళకి సంబంధించి అంత దుర్మార్గంగా ఉన్నదంటే డిఎంహెచ్ఓలు సంబంధించిన వైద్య ఆరోగ్య శాఖ నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నది బయట ప్రపంచంలో. చోద్యం చూస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఎవరి యొక్క ఆరోగ్య పరిస్థితిని బట్టి, వారి యొక్క హెల్త్ కండిషన్స్ బట్టి పిల్లలు పుట్టడం ఉంటుంది. అది మగవాళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు, ఆడవాళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు. సో అది పరిస్థితి. సో రకరకాల పరిస్థితుల్ని చేస్తూ ఉంటారు. మగవాళ్ళకు ప్రాబ్లం ఉంటే ఇంకో పరిస్థితి, ఆడవాళ్ళకి ప్రాబ్లం ఉంటే ఇంకో పరిస్థితి. ఇవాళ రేపు ఫెర్టిలిటీ సెంటర్స్తో పాటుగా అంటే స్పెర్మ్ కౌంట్ డౌన్ ఉన్నప్పుడు మెడిసిన్స్ వాడితే రికవర్ అవుతుంది. ఆడవాళ్ళకి సంబంధించి గర్భసంచి సమస్యలు ఉన్నప్పుడు ఐవీఎఫ్కి ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్తూ ఉన్నారు. అవి కూడా దాటి ఆ ఏజ్ ఫ్యాక్ట్స్, గవర్నమెంట్ ఇచ్చినటువంటి నామ్స్ అండ్ జెండర్స్ దాటినప్పుడు అడాప్షన్కి వెళ్ళొద్దు, దత్తత తీసుకోవచ్చు. ఎదురికి దత్తత తీసుకోకుండా ఉంటే కలవదు. ఖచ్చితంగా దత్తత తీసుకుంటే వాళ్ళకి సంబంధించినట్టు బిడ్డే, అది ఆడపిల్లైనా మగపిల్లైనా. సహజంగా మగపిల్లలకు సంబంధించి నేను ఆ మధ్య అడాప్షన్ సెంటర్స్కి వెళ్ళినప్పుడు ఆ అడాప్షన్ సెంటర్స్లో మగపిల్లలకు సంబంధించి సుమారుగా 300 నుంచి 400 మంది లైన్లో ఉన్నారని, ఆడపిల్లల్ని అడాప్షన్ తీసుకోవడానికి సంబంధించి వచ్చినప్పుడు ఒక 18 మంది నుంచి 20 మంది ఆడపిల్లలు ఉన్న అడాప్షన్ తీసుకునే వాళ్ళు లేరని నేను విన్నాను. ఆడపిల్లలు తక్కువ సమానం, మగపిల్లలు ఎక్కువ సమానం. సమాజం అట్లా ఉన్నది. పుత్రుడు పున్నామ నరకం నుంచి తప్పిస్తాడట. వృద్ధాశ్రమాలు లేకుండా ఉంటే చాలు. ఆడపిల్లలు కూడా బాగానే చూసుకుంటున్నారు. నాకు తెలిసి కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమే గొప్పది. అవును, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది. సో ఇది పెద్దలారా మిత్రులారా. సో ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరో. హీరో మొదటి లవరు రెండో సెటప్గా వస్తుంది. హీరోయిన్ రాశి ఖన్నాని పెళ్లి చేసుకుంటారు. వాళ్ళిద్దరికి అంటే హీరోయిన్కి పిల్లలు పుట్టిన క్రమంలో భర్తకి, హీరోకి లోపం ఉందని చెప్పేసి భార్యను కాపాడుకునే ఒక నిజమైనటువంటి నిజాయితీ కలిగిన భర్తలాగా మనకి కనిపిస్తాడు. సో చుట్టాలంతా కూడా భర్తకి అనేక సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటుంటారు. సో ఈ క్రమంలోనే వాళ్ళు సరోగసికి కూడా హీరోయినే రాశి ఖన్నా వెళ్తుంది ఆ యాక్సెప్టెన్స్కి. ఆ విధంగా హీరో పెళ్లి చేసుకున్నామా, సరోగసికి వచ్చినటువంటి మహిళ తన మాజీ ఎక్స్ లవర్ రాగా, ఇది అంతా 10 నెలల కథా కార్యక్రమం నడుస్తూ ఉంటుంది. సో క్లైమాక్స్ మళ్ళీ రెండో పార్ట్ ఉంటుంది. ఒక్కొక్కసారి హీరో టెన్షన్స్ తట్టుకోలేక, అంటే టెన్షన్ పడుతుందని చెప్పడం, మందు తాగటం, సిగరెట్లు ఆడిన కథా కార్యక్రమం ఉంటుంది. పంచులు సిద్ధు జొన్నలగడ్డ అంటేనే పంచులు కేర్ ఆఫ్ అడ్రస్. సో అవి టీనేజ్గా ఉన్నప్పుడు భయంకరమైన పంచులు. ఈ మరి మామూలుగా ఉండవు. ఆ బాధలు, ఆ టార్చర్లు మామూలుగా ఉండవు. ఒక్కొక్కసారి కత్తితోని, చాకుతోని పొట్టలో కసా పొడిచినట్టుగా ఉంటుంది. ఒక్కొక్కసారి సంకల్లో చేతులు పెట్టి చక్కిలిగిలి గింతలు పెట్టినట్టుగా ఉంటుంటుంది. రకరకాల భావోద్వేగాలు. ఇవన్నిటిని తట్టుకోవడం ప్రేక్షకులు ఇబ్బందిగానే ఉంది. ఇవన్నీ దాటుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు నవ్వుకుంటూనే కనిపిస్తూ ఉన్నారు ఆ మూమెంట్ చూసినప్పుడు, ఎవరి జీవితాలకు సంబంధించిన వాళ్ళు. డైరెక్టర్ స్క్రీన్ ప్లే చేయటం కూడా బాగా చేసిండు అనేది చెప్పక తప్పదు. సో ఇది ఈ సినిమాకి నేను 5కి 3.5 మార్కులు ఇస్తా ఉన్నాను. సో వీలుంటే చూడండి. సరోగసి మీద, దిగర్భాల మీద, ముఖ్యంగా పిల్లలు లేనటువంటి వాళ్ళ బాధలు ఇందులో ఉన్నాయి. వాళ్ళ ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు ఇవాళ రేపు ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. అవి దాటితే పిల్లల్ని అడాప్షన్ తీసుకోవచ్చు. ఆడపిల్ల మగపిల్లాడు చాలా అనాథాశ్రమాలు ఉన్నాయి. ఆ విధంగా ఇది ఉన్నది. వాళ్ళని కూడా ప్రభుత్వాలు అనాథాశ్రమాల వాళ్ళు కూడా బాగానే సాగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పెద్దల మిత్రులు ఇది. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్ రాని తెలియజేస్తూ ఉన్నాను. వీరుంటే చూడండి, మీ డబ్బులే వృధా కావు. సో పంచి డైలాగులు, సెటైర్లు, జోకులు ఫస్ట్ నుంచి చివరి దాకా చాలా సీరియస్గా ఉంటాయి. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. సినిమా బాగుందని చెప్పొచ్చు, బాగలేదని చెప్పొచ్చు.
కాన్సెప్ట్ తెలిస్తే బాగుంది, కాన్సెప్ట్ తెలియకపోతే బాగలేనట్టుగా ఉంటుంది. కాకపోతే జనానికి ఎక్కాల. సహజంగా పిల్లలు లేని కేస్ స్టడీస్ నేను ఎరుగుదును కాబట్టి పిల్లలు లేనటువంటి పేరెంట్స్కి సంబంధించి ఏదో లోపంగానే ఫీల్ అవుతుంటారు. అందరూ సమాజం అంతా 199% ఒక ఎత్తు అయితే వీళ్ళు ఒక ఎత్తులాగా చాలా భారంగా ఉంటుంది. వీళ్ళ తోటి వాళ్ళు పిల్లలు పుట్టి పెరిగి స్కూల్కి వెళ్ళి చదువుకొని కాలేజీకి వెళ్ళి చదువుకొని ఉద్యోగం చేసి మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళు చేసి మనవాళ్ళు మనవరాళ్ళు అదొక వ్యవస్థ నడుస్తూ ఉంటుంది. పిల్లలు లేని వాళ్ళకి అదొక నరకం. సో అది అలాంటి పరిస్థితులు వేరుగా ఉంటుంటాయి. సో ఈ క్రమంలోనే అడాప్షన్ అనే ఒక వ్యవస్థ వచ్చింది. దత్తత కూడా తీసుకోండి, ఆ విధంగా ముందుకెళ్ళండి. దత్తత తీసుకోవటం అదే పెద్ద నేరం కాదు. రక్తాన్ని పంచి పుట్టినటువంటి వాళ్ళు మనకి చుట్టాలు అవుతారు, ఆస్తులకు వారసులు, మన ఆశయాలకు వారసులు, మన సంకల్పాలకు వారసులు, మన ఎజెండాకి వారసులు, మన జెండాకి వారసులు. రాజకీయ పార్టీలు కాదులేండి, మనం అనుకునే థీమ్స్కి, కాన్సెప్ట్లకి, ఐడియాస్కి, ఐడియాలజీకి, ఆలోచనలకి, శక్తి సరళకి వాళ్ళు ప్రతినిధులుగా ఉంటారనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. సో పెద్దల మిత్రులారా, ఇది పరిస్థితి. సో ఇది ఒక మాతృత్వానికి సంబంధించిన అంశంగా సరోగసీ మీద, ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్స్ మీద తీసినటువంటిది. బయట ప్రపంచంలో డెకాయిట్లు దొంగతనం చేస్తే ఇంటిమటికి దొంగతనం జరుగుతుంది. డెకాయిట్ రాబరీ చేసేటోళ్ళు రోడ్డుని వెళ్తుంటే డెకాయిట్లోని రోడ్లో దారిదోపిడి వాళ్ళు కొట్టి ఒంటి మీద ఉన్న బంగారం, జేబులో ఉన్న డబ్బులను లాక్కుంటారు. అంతమటికి నష్టం. కానీ బయట ప్రపంచం, మన వాస్తవిక ప్రపంచంలో మనం చూసినప్పుడు ఐవీఎఫ్ కానీ ఫెర్టిలిటీ సెంటర్లు కానీ 50,000 నుంచి 50 లక్షల దాకా పిండి వసూలు చేస్తామని పాలక వర్గాలు, ముఖ్యంగా వైద్య ఆరోగ్య శాఖ, కన్సర్న్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్లు అధికారులు చోద్యం చూస్తున్నారు. మామూలుగా అలవాటు పడి ఆ విధంగా ఈ యొక్క మెడికల్ మాఫియాని, ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ల యొక్క మాఫియాని ప్రజల మీద రుద్ది వాళ్ళని పేదరికంలోకి నెట్టివేస్తున్నారు. సో ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్స్ కానీ, అడాప్షన్స్ కానీ అవి మానవ సమాజ నిర్మాణానికి ఉండాలి. కానీ దెయ్యాల్లాగా కొంతమంది గైనకాలజిస్టులు, అందరూ కాదు, కొంతమంది గైనకాలజిస్టులు ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్స్ పెట్టి కొన్ని హాస్పిటల్స్ ప్రజల యొక్క, లేకపోతే పిల్లలు లేని వారి యొక్క పేరెంట్స్ యొక్క పరిస్థితుల్ని ఆసరా చేసుకొని, వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని, వాళ్ళ యొక్క దీనత్వాన్ని ఆసరా చేసుకొని దాని మీద బిజినెస్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇదంతా సెట్ చేయాల్సినటువంటి పాలక ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లాగా చోద్యం చూస్తూ ఉన్నాయి. ఏదో పిడిసి రోగం వచ్చినలాగా నిలబడి లేకపోతే కూలబడి ఉన్నట్టుగా మనకి కనపడుతూ ఉంటుంది. వీటిని అధిగమించి ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, సో సహజంగా న్యాచురల్గానే పిల్లలు కనవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళొచ్చు. సో మరీ ప్రాబ్లం ఉంటే పిల్లల్ని దత్తత తీసుకుని పెంచవచ్చు. ఇవాళ రేపు ఆధునిక మెడికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, లేకపోతే ఆధునిక వైద్యం, ఆధునిక మెడికల్ సైన్స్ మానవ జీవితానికి అనేక రూపాలు ఇది చేసినటువంటి పరిస్థితి మనం చూస్తాను. సో చనిపోయిన తర్వాత పుత్రుడు పున్నామ నరకం తెప్పిస్తాడు. అసలు పిల్లలు లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటే సరైన పరిస్థితి. సో ఆ విధంగా ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ.